పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 51వ సంకీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నలిగిన హృదయము. ప్రియులారా, విరిగి నలిగిన హృదయముతో ప్రభువును సమీపించినప్పుడు ప్రభువు హృదయం మన ఎడల జాలిపడుతుంది. ప్రేమతో చెంత చేర్చుకొనుటకు ఆయన తన హస్తమును చాపుచున్నాడు. ప్రియులారా, మనమెంత ఘోర పాపులమైనను ఘోర నేరములను చేసినను విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధానములో పాపక్షమాపణ కొరకు బ్రతిమలాడుచుండగా మనలను కడిగి పరిశుద్ధపరచుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. దేవుని బిడ్డలారా, బంగారము ఎలాగూ మన చేతికి వస్తుందో చూడండి. బంగారు గనులలో మట్టితో కలిసిన ఖనిజమును తీసి కర్మాగారములో శుద్ధీకరించుచూ ఉంటారు. బంగారముగా మారినప్పుడు దానిని అందమైన ఆభరణములుగా మారుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, శోధన చేత మీరు నలుగుగొట్టబడినప్పుడు మీరు సువర్ణము వలె కనబడుతురని మర్చిపోవద్దు. భక్తుడైన యోబు జీవితం ఎంతో చక్కటి మాదిరికరమైన జీవితం. అతడు శ్రమల గుండా దాటి వెళ్ళినప్పుడు నలుగుగొట్టు అనుభవాన్ని పొందాడు. దేవుని బిడ్డలారా, ఆనాడు మరియా అత్తరు సీసాను తెచ్చింది. పరిమళ తైలము సీసాలో ఉన్నంత వరకు సువాసన రాలేదు. కానీ అది పగులగొట్టబడి క్రీస్తు పాదముల మీద పోయబడినప్పుడు ఆ ఇల్లంతయు పరిమళ వాసనతో నిండింది. ప్రియులారా, ఆ ప్రకారము బ్రద్దలు చేయబడి నలిగిన హృదయము నుండి వచ్చు కన్నీరు క్రీస్తు పాదములను తడుపగా ఆ సువాసన పరలోకమంతటిని పరిమళ తైలము కంటే విశేషమైన సువాసనతో నింపుతుంది. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? విరిగిన నలిగిన హృదయము నుండి ఆసక్తికరమైన ప్రార్థన పరలోకము వైపు బయలు వెళ్ళుచున్నదా? యేసు తన చేతులతో రొట్టెను తీసుకున్నప్పుడు దానిని విరిచాడు. తర్వాత శిష్యులకిచ్చాడు. విరువబడిన రొట్టె క్రీస్తు శిలువలో నలుగుకట్టబడినందుకు సాదృశ్యంగా ఉంది. శిష్యులు యేసు ప్రభు శిలువ వేయబడుటను చూచారు. ఆయన శరీరము చేల్చబడింది. ఆయన తన శరీరమంతటిని కొరడా దెబ్బలకును మేకులు బిగించుటకును ముళ్ళ కిరీటమునకు అప్పగించుకొనెను. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగట్టబడెను అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కనుక 34వ సంకీర్తన 18వ వచనములో తెలియపరిచిన రీతిగా విరిగిన మనస్సు గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయము గల వారిని ఆయన రక్షించును. కనుక విరిగి నలిగిన హృదయముతో ప్రభువును సమీపిద్దాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి
మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దిన దీవెనల చేత నింపండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడై ఉండండి. దేవా, నీ కృపాక్షేమములతో నింపండి. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి నాయన. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తమునుంచుమని, ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. నీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించుమని ఈ దిన దీవెనలతో నింపండి. యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును కాక. ఆమేన్.